ఈ వీడియోలో మనం డాటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. కమింగ్ టు డెఫినేషన్, డాటా టైప్స్ డిఫైన్ ది టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. సో డాటా టైప్ అంటే ఏమిటంటే సమ్ టైప్ ఆఫ్ డాటా దట్ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం కదా. డిక్లేర్ చేసేటప్పుడు మనం సమ్ డాటా అనేది మనం ఆ వేరియబుల్కి అసైన్ చేస్తాము. సో అసైన్ చేసిన వాల్యూ అనేది ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, సమ్ డిఫరెంట్ డిఫరెంట్ డాటా టైప్ కావచ్చు. ఏ టైప్ ఆఫ్ డాటా మనం ఆ వేరియబుల్కి అసైన్ చేయాలో తెలవాలంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ డాటా టైప్స్ ఏమున్నాయో తెలవాలి. సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ డిఫరెంట్ డాటా టైప్స్ ఏమున్నాయో చూద్దాం. పైథాన్లో మనకు డిఫరెంట్ డాటా టైప్స్ ఉన్నాయండి. న్యూమరిక్ టైప్ అని, సీక్వెన్స్ టైప్ అని. సో న్యూమరిక్ టైప్లో ఇంటీజర్ అని, కాంప్లెక్స్ అని, ఫ్లోట్. అండ్ కమింగ్ టు సీక్వెన్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, బూలియన్ డేటా టైప్, సెట్ డేటా టైప్, డిక్షనరీస్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం ఒక వేరియబుల్కి ఏ టైప్ ఆఫ్ డాటా అసైన్ చేసామో తెలుసుకోవాలంటే మనం ఏం యూజ్ చేస్తామంటే పైథాన్లో టైప్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ టైప్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఫంక్షన్ అండి. సో పైథాన్లో ఆల్రెడీ టైప్ ఫంక్షన్ డిఫైన్ చేసి ఉంది. మనం ఈ టైప్ అనే ఫంక్షన్ వాడి మనం ఒక వేరియబుల్ యొక్క డాటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఈ టైప్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ టైప్ రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ టైప్ ఏంటి? న్యూమరిక్ టైప్ డాటా టైప్స్. సో న్యూమరిక్ టైప్ అంటే ఏం లేదండి, నంబర్స్. న్యూమరిక్ అంటే నెంబర్స్ కదా. సో నెంబర్స్ ఎందుకు ఎందుకు యూజ్ చేస్తాం మనము? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయనికి యూజ్ చేస్తాం. సో న్యూమరిక్ డాటా టైప్స్ అనేటివి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. సో న్యూమరిక్ టైప్ డాటా టైప్స్ ఏంటంటే ఇంటీజర్స్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. ఇంటీజర్స్ అంటే ఏంటండి? సో ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ వితౌట్ ఏ డెసిమల్ పాయింట్. సో అన్ని హోల్ నెంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్ ఉంటే వాటిని ఇంటీజర్స్ అంటాము. సో మ్యాథమెటిక్స్లో మనకు ఇంటీజర్స్ ఉంటాయి కదా అండి. సో ఆ ఇంటీజర్సే ఇంటీజర్స్. సో వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్స్, అలా ఏ ఇంటీజర్స్ అయినా కానీ అవి ఇంటీజర్ డేటా టైప్స్ అండి. కమింగ్ టు ఫ్లోట్ డేటా టైప్స్. ఫ్లోట్ డేటా టైప్ ఏంటంటే డెసిమల్ పాయింట్ డేటా టైప్స్ అండి. సో నెంబర్స్కి వేటికైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో వాటిని మనం ఫ్లోట్ డేటా టైప్ అంటాము. సో ఇవి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అండ్ కమింగ్ టు కాంప్లెక్స్ టైప్. సో కాంప్లెక్స్ టైప్ అంటే మనకు తెలుసు కాంప్లెక్స్ టైప్. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఒక రియల్ పార్ట్ ఉంటుంది, ఒక ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో విచ్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ప్లస్ ఐబి. సో మనం మ్యాథమెటిక్స్లో చదువుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ ఐజే ఆర్ ఎక్స్ మైనస్ ఐజే ఇలా ఉంటాయి. సో వాటిని మనం కాంప్లెక్స్ డాటా టైప్స్ అంటాము. ఇవి న్యూమరిక్ టైప్స్. నెక్స్ట్ కమింగ్ టు సీక్వెన్స్ టైప్. సో సీక్వెన్స్ డాటా టైప్ అంటే ఏంటి? సీక్వెన్స్ అంటే ఏంటండి? సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. సో ఇక్కడ సీక్వెన్స్ టైప్లో ఏం చేస్తుందంటే సీక్వెన్స్ టైప్స్ అలో యూ టు స్టోర్ అండ్ వర్క్ విత్ కలెక్షన్ ఆఫ్ డాటా ఇన్ అన్ ఆర్డర్డ్ మేనర్. సీక్వెన్స్గా సమ్ డాటాని మనం స్టోర్ చేయడానికి కానీ ఆ స్టోర్ చేసిన డాటాతో మనం వర్క్ చేయడానికి కానీ యూజ్ అయ్యే డాటా టైప్సే సీక్వెన్షియల్ డాటా టైప్స్. సో సీక్వెన్స్ టైప్ డాటా టైప్స్ అనేటి మళ్ళీ లిస్ట్, టపుల్, స్ట్రింగ్. లిస్ట్ అంటే ఏంటండి? లిస్ట్ ఈస్ అన్ ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ దట్ స్టోర్స్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్. సో లిస్ట్ అంటే ఏంటంటే అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ అండి. సో లిస్ట్ అనేటి మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటి? మ్యూటబుల్ అంటే ఏంటంటే దట్ క్యాన్ బి చేంజ్డ్ వన్స్ దే ఆర్ క్రియేటెడ్. సో మనం ఒకసారి లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత మనము మన లిస్ట్ని మనకిష్టం వచ్చినట్టు దాన్ని చేంజ్ చేసుకోవచ్చండి. దాన్ని మనం ఏమంటామంటే మ్యూటబుల్ ఇంకొక పాయింట్ ఏంటంటే లిస్ట్ అనేటి మనం స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మనం స్క్వేర్ బ్రాకెట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఏంటండి? ఇది ఒక నెంబరు, ఇంటీజర్. ఇదేంటండి? ఇది కూడా నెంబర్. ఇదేంటి? ఫ్లోట్. ఇదేంటండి? స్ట్రింగ్. ఇదేంటండి? ట్రూ అని ఉంది. ట్రూ అంటే ఇది బూలియన్ టైప్. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డాటా టైప్స్ ఉన్నాయి. ఇవి దేంట్లో ఉన్నాయండి? స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయి. స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే దాన్ని ఏమంటాం? లిస్ట్ అంటాం.
సో అది లిస్ట్. కమింగ్ టు టపుల్. టపుల్ అంటే ఏం లేదండి, సేమ్, ఇది కూడా సేమ్ లిస్ట్ లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ బ్రేసెస్ ఉంటాయి, ఇక్కడ చూడండి, బ్రేసెస్ ఆర్ వీటిని ఏమంటామండి మనం, పారాంథసిస్ అంటాము. ఈ పారాంథసిస్లో మనము పెడితే వీటిని ఏమంటామంటే మనము టపుల్స్ అంటాము. కాకపోతే టపుల్స్ అనేటి ఇమ్యూటబుల్, అంటే ఒకసారి మనం క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలాంటి చేంజెస్ మన టపుల్స్కి చేయలేము. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. కమింగ్ టు స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏం లేదండి, కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ క్యారెక్టర్స్. సో మనకు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఉంటుంది కదండి, ఏబిసిడిఈఎఫ్జి ఏ టు జెడ్. సో వాటి యొక్క కలెక్షన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ అంటాము. వాటి మనం, సో మనం సింగిల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ట్రిపుల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు. వాటిని మనం ఏమంటాము, స్ట్రింగ్స్ అంటాము. ఆల్రెడీ మనం వేరియబుల్స్లో చూసాం కదా, నేమ్ ఈక్వల్ టు అర్జున్ అని ఉంది. ఇక్కడ ఏముంది, ఏం వాడాము మనము, డబుల్ కోట్స్ వాడాము. ఇష్టం, ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టుకోవచ్చు, డబుల్ కోట్స్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ కోట్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో వీటిని మనం ఏమంటాము, స్ట్రింగ్స్ అంటాము. కమింగ్ టు బూలియన్ డేటా టైప్స్. సో బూలియన్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ టూ పాసిబుల్ వాల్యూస్ అండి. అవేంటంటే ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అంటే ఏంటి, ట్రూత్, నిజం, ట్రూత్ వాల్యూ. ఫాల్స్ అంటే ఏంటండి, అది నిజం కాదు, అంటే ఏంటి, ఇట్స్ ఏ ఫాల్సిటీ వాల్యూ. సో మనము ట్రూ వాల్యూస్ని డినోట్ చేయడానికి మనం ట్రూ వాడతామండి. అండ్ ఫాల్సీ వాల్యూని డినోట్ చేయడానికి మనం ఏం వాడతామంటే ఫాల్స్ వాడతాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రూ. సో నాన్ జీరో నెంబర్స్ అండ్ నాన్ ఎంటీ సీక్వెన్సెస్ ఇవన్నీ ట్రూ కిందికి వస్తాయి. కమింగ్ టు ఫాల్స్, జీరో కానీ, నన్, ఎంటీ లిస్ట్, ఎంటీ స్ట్రింగ్, ఇవన్నీ ఏంటంటే ఫాల్స్ అండి. సో ఇక్కడ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ట్రూకి స్టార్ట్ ఈక్వల్ టు ట్రూ అండ్ ఆన్ ఈక్వల్ టు వన్. ఇక్కడ వన్ అని ఎందుకు ఇచ్చా, ట్రూ అని. ఇక్కడ మీరు చూడొచ్చు, నాన్ జీరో నెంబర్స్ అండ్ నాన్ ఎంటీ సీక్వెన్సెస్. సో వన్ వన్ అనేది ఒక నాన్ జీరో నెంబర్, సో ఇట్ ఈస్ అ ట్రూ వాల్యూ. అండ్ ట్రూ కూడా ఒక ట్రూ బూలియన్ టైప్. అండ్ ఫాల్స్, ఫాల్స్కి చూస్తే స్టాప్ ఈక్వల్ టు ఫాల్స్, ఆఫ్ ఈక్వల్ టు జీరో. సో ఏమని చెప్పా మీకు, జీరో అనేది ఫాల్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జీరో అనేది ఫాల్స్. మీరు ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, మీరు ఒక ఇంపార్టెంట్ నోట్, పైథాన్లో బూలియన్ డాటా టైప్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ట్రూ అనేది ఇట్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ క్యాపిటల్ టీ. ఫాల్స్ కూడా మస్ట్ స్టార్ట్ విత్ ఎ క్యాపిటల్ ఎఫ్. సో క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ ఎఫ్ పెడితేనే అది వ్యాలిడ్ బూలియన్ వాల్యూస్ అండి, ఆర్ ఎల్స్ ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. సో క్యాపిటల్ ఎఫ్ అండ్ క్యాపిటల్ టీ మస్ట్ బీ దేర్ టు డినోట్ బూలియన్ డాటా టైప్స్. కమింగ్ టు డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏంటంటే, డిక్షనరీ ఈజ్ అన్ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఈచ్ ఐటమ్ ఇన్ ఏ డిక్షనరీ ఈజ్ ఎ కీ వాల్యూ పేర్ where the key is unique and the value is associated with that key. సో ఏం లేదండి, డిక్షనరీ అంటే అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, కీ వాల్యూ పేర్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవ్రీ కీ ఈస్ యూనిక్ అండ్ ఎవ్రీ కీ ఈస్ అసోసియేటెడ్ విత్ ఏ వాల్యూ. సో మీరు డిక్షనరీస్లో ఈ 5 పాయింట్స్ అనేవి కంపల్సరీగా గుర్తుంచుకోవాలండి. సో ఈ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, డిక్షనరీస్ అనేటివి మనము ఈ కర్లీ బ్రేసెస్తో డినోట్ చేస్తామండి. సో ఈ ముస్తాచ్ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రేసెస్తో మనము డిక్షనరీస్ని డినోట్ చేస్తాము. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇది సింపుల్ కదా. కర్లీ బ్రేసెస్లో మనము డిక్షనరీస్ అనేది రిప్రజెంట్ చేస్తాము. అండ్ దీని లోపల మీరు చూడొచ్చు, ఐటమ్స్ ఆర్ ఇన్ కీ వాల్యూ పేర్. సో ఐటమ్స్ ఆర్ ఎలా ఉంటాయండి, ఒక కీ ఉంటుంది, దానికి అసోసియేటెడ్ వాల్యూ ఉంటుంది. ఐటమ్స్ ఆర్ ఇన్ కీ వాల్యూ పేర్. నెక్స్ట్ ఏంటి, కీస్ అనేటి యూనిక్గా ఉంటాయి, కీస్ ఆర్ యూనిక్. సో కీస్ ఆర్ యూనిక్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ కీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ వాల్యూ.
అంటే ప్రతి ఒక్క కీకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. అంటే వన్స్ క్రియేటెడ్ వీ కెన్ చేంజ్. నెక్స్ట్, coming to set data type. A set in Python is an unordered collection of elements. సో పైథాన్లో సెట్ అంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో పైథాన్ సెట్లో ఎలిమెంట్స్ అనేటి ఆర్డర్గా ఉండవు అండ్ దే ఆర్ యూనిక్. సో లిస్ట్లో ఏంటండి, కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్ ఇన్ అన్ ఆర్డర్డ్ వే. లిస్ట్కి డెఫినేషన్. సో లిస్ట్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ డాటా టైప్స్ మనం పెట్టొచ్చు. అండ్ సో సెట్ అనేది లిస్ట్తో కంపేర్ చేసుకున్న, మనం టపుల్స్తో కంపేర్ చేసుకున్న చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది, లిస్ట్లో నేను ఏమని చెప్పాను మీకు, లిస్ట్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ డాటా టైప్స్ మన లిస్ట్లో కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అది ఒక ఆర్డర్డ్ కలెక్షన్. నువ్వు ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే రీడ్ చేస్తావో సో అదే ఎలిమెంట్ ఫస్ట్లో ఉంటుంది. సో ఒక ఆర్డర్లో ఉంటుంది ఎలిమెంట్స్ అనేటివి మనం రీడ్ చేసే బట్టి మనం పెట్టిన ఆర్డర్లోనే ఉంటుంది. సో కమింగ్ టు సెట్ అలా కాదు. సెట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనం ఏదైతే ఎలిమెంట్స్ కలెక్ట్ చేస్తామో అవి ఒక ఆర్డర్లో ఉండవు, అవి జిగ్జాగ్గా ఉంటాయి. అండ్ ది ఐటమ్స్ ఆర్ ఆఫ్ యూనిక్ టైప్. సో అవి యూనిక్గా ఉండాలండి. సో సెట్ లోపల డూప్లికేట్స్ అనేటివి అస్సలు ఉండవు. అండ్ సెట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే వన్స్ క్రియేటెడ్ వి కెన్ చేంజ్. సో మీరు ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. సెట్స్ ఆర్ డినోటెడ్ విత్ కర్లీ బ్రేసెస్. సో సెట్స్ మనం కర్లీ బ్రేసెస్తో డినోట్ చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కర్లీ బ్రేసెస్లో సెట్ని డినోట్ చేసామండి. సో ఇది ఒక సెట్. సో విచ్ డస్ నాట్, సెట్ డస్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, sets are mutable. You can add or remove items from them and they do not maintain any order. సో సెట్ లోపల మీరు ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు, సెట్స్ నుండి మీరు ఐటమ్స్ రిమూవ్ చేసుకోవచ్చు, కానీ సెట్స్ అనేటివి ఒక ఆర్డర్ అనేది ఏం మెయింటైన్ చేయదండి. సో సో పైథాన్లో మనకు ఇంకొక సెట్ ఉందండి, దాని పేరు ఏంటంటే ఫ్రోజోన్ సెట్. ఫ్రోజన్ సెట్ అనేది సేమ్ సెట్ లానే ఉంటుంది కానీ అది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మనం ఒకసారి దాన్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం అస్సలు చేంజ్ చేయలేమండి. సో ఫ్రోజన్ సెట్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే దీనికి ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉందండి. అదేంటంటే ఫ్రోజోన్ సెట్. సో మనము ఒక వేరియబుల్కి ఫ్రోజన్ సెట్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్, మనం ఏదైతే సెట్ని మనం ఫ్రోజన్ సెట్గా మార్చుకుంటామో ఆ సెట్ని ఇక్కడ ఇవ్వండి. ఇస్తే ఇది ఎలా చేంజ్ అవుతుందంటే ఒక ఫ్రోజన్ సెట్గా చేంజ్ అవుతుంది. ఈ ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. దట్ మీన్స్ we cannot add or remove or we cannot change once created. సో ఇప్పుడు మనం మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పటిదాకా మనము డేటా టైప్స్ అంటే ఏంటో చూసాం కదా. సో వాటిలో మనం కొన్ని మ్యూటబుల్ అన్నాము, కొన్ని ఇమ్యూటబుల్ అన్నాము. మీకు అప్పుడే చెప్పాను నేను, మ్యూటబుల్ అంటే ఏంటి, వన్స్ క్రియేటెడ్ దట్ క్యాన్ బీ చేంజ్డ్. దట్ మీన్స్ యూ కెన్ చేంజ్ ఇట్స్ కంటెంట్, వీ కెన్ యాడ్, రిమూవ్ ఆర్ ఆల్టర్ ఎలిమెంట్స్. అంటే మనం ఒకసారి దాన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేటి మనం మన మ్యూటబుల్ ఆబ్జెక్ట్ పై చేయొచ్చు. సో దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం లిస్ట్లో చూసాం. లిస్ట్ ఈజ్ అ మ్యూటబుల్ అని చెప్పాం. డిక్షనరీస్ ఆర్ ఆల్సో మ్యూటబుల్ అని చెప్పాం. సెట్ ఈజ్ ఆల్సో మ్యూటబుల్ అని చెప్పాం. కాకపోతే సెట్లో ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పాం. అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే వన్స్ క్రియేటెడ్ కెనాట్ బీ చేంజ్డ్. అంటే మనం ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేయలేము. సో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాం మనం. ఎగ్జాంపుల్స్ ఏంటండి, స్ట్రింగ్స్, టపుల్స్, ఇంటీజర్స్, ఫ్లోట్స్ అండ్ ఫ్రోజన్ సెట్స్.